మనకి చెర్రీ టమాటాస్ వచ్చి అవి కూడా తెంపుకున్నాము. బీర తీగనైతే ఇంకా పూత రాలే, నిన్న తెంపుకుపోయాం కదా బీరకాయలు. ఇంకో 2-3 రోజులు చూద్దాము బీరకాయలు వస్తాయి లేవో చూసి క్రూనింగ్ చేసాము. క్రూనింగ్ చేసి ఇక్కడ వరకు కొమ్మ కట్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా మళ్ళీ చిగురు వస్తుంది అనమాట. అట్లే వదిలేదు మొక్కను, దానికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. నేనైతే నీమ్ ఆయిల్ ఇచ్చాను, మొన్ననేమో మనము పుల్లటి మజ్జిగ ఇచ్చాను. అలా మార్చి ఇస్తూ ఉంటే మొక్కల్లో చాలా మార్పు కనిపిస్తుంది. కొన్ని మనకి ఎంత మంచి పిందెలు వచ్చాయి చూసారు. ఎండాకాలంలో కూడా మొక్కలు ఇంత హెల్తీగా ఇంత మంచి పూత మీద ఉన్నాయంటే మనం వాటి కోసం ఒక గంట సేపు స్పెండ్ చేస్తే చాలు. ఫోన్ని మన ప్రపంచాన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసి మానసికంగా బాగుంటుంది. మనకి ఇక్కడ పైకి వస్తే శారీరకంగా కూడా మంచి వ్యాయామం అవుతుంది. మనకి ఎంత ఆస్తి ఉంది కదా, మానసికంగా ప్రశాంతత ఉందనుకోండి, అంతకు మించి ఆస్తి ఏం లేదు కదా ఈ రోజుల్లో. మొక్కల్లో కాసేపు స్పెండ్ చేస్తే మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా స్ట్రెస్ ఫ్రీ అయిపోతుంది తెలుసా. నాకైతే మొక్కల దగ్గరికి వస్తే ఎంత అన్హెల్తీగా ఉన్నా, ఎంత ఫీవరిష్గా ఉన్నా మొక్కలను చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా కొమ్మలను చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది సార్. నా దిష్టే తగిలేలాగా ఉంది అనిపించింది మొక్కలను చూస్తూ ఉంటే. రోజుకి నేను ఒక డిసైడ్ అయిపోయాను, రోజు ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేయాలి. ఇస్తే అవే మంచిగా హెల్తీగా ఉంటుంది. కొన్ని 100 వరహాల మొక్క మనం అక్కడ చూసాం కదా, ఇది చూడండి చిన్న ఆయిల్ టిన్ను, దాన్ని సగం బాటిల్ కట్ చేసినటువంటి ఆయిల్ టిన్లో పెట్టుకున్నటువంటి 100 వరహాల మొక్క కూడా చాలా మంచిగా హెల్తీగా వస్తుంది. సో పాపం దానికి స్పేస్ లేక అలా అయిపోయింది. ఇదిగోండి దానిమ్మ మొక్కలని ఎంత మంచిగా వస్తున్నాయి. ఈ రోజుల్లో బయట తీసుకునేటువంటి మనం ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, అంత పొల్యూటెడ్ అవుతుంది, అంత కెమికల్సే ఉన్నాయి కదా. అప్పుడు అనిపించింది మనము బయట కేజీలు కొనుక్కొని తినే కంటే మన తోటలో వచ్చినటువంటి 1-2 కూరగాయలు తిన్నా కానీ కొంచెం హెల్తీగా తిన్నామనుకోండి, ఆరోగ్యంగా ఉండగలుగుతాం కదా అనిపించింది నాకైతే. ఏమంటారు చెప్పండి, అవునా కాదా? ఇదిగోండి పారిజాత పుష్పాలు కూడా మంచిగా రావడానికి రెడీగా ఉన్నాయి. ఇదిగోండి వచ్చేసి విత్తనాలు అనమాట. అదే చూస్తున్నాయి, కొన్ని విత్తనాలు సేకరించి మనం కింద వేద్దామా అని చూస్తున్నాను. మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఇది కూడా మంచి బుషీగా వస్తూ ఉంటుంది తెలుసా. ఇది ఒక్క చెట్టు, మన నిమ్మ చెట్టు ఒక్కటి పూత వస్తే బాగుంది ఈసారైనా. ఇది ఒక్కటి బ్యాలెన్సింగ్ ఉంది. ఈ చెట్టు ఒకటి కాయ కాయట్లేదు అనుకున్నాము, ఈ చెట్టు కూడా కాయ కాస్తుంది తెలుసా ఈసారి. తర్వాత అఖిల ఎగ్జామ్స్ అయిపోయాక పసుపు కూడా మనము నాటుకుందాము. కాకరకాయ చెట్టు కరివేపాకు చెట్టు చూడండి ఎంత బాగుంది. ఒక 2 కరివేపాకు రెమ్మలు తెంపుకపోదాం, ఒక్కటి చాలు. ఇంకోండి ఈ యొక్క అమ్మ వచ్చేసినవా కాదు, నేనైతే డిసైడ్ అయ్యాను పొప్పరి చెట్టు కూడా మన తోటలో పొప్పరికాయలు కాయించుకోవాలి అని. దేవుడి పుణ్యాన ఒక 2-3 మొక్కలు పొప్పరి చెట్లు పెట్టుకున్నాం అనుకుని మన ఆరోగ్యం చాలా మంచి పొప్పరికాయలు. అదే అనుకుంటున్నాను, పొప్పరి చెట్టుకైతే పొప్పరికాయలు కాయించుకోవాలి అని. ఇంకొక 2 చెట్లు పెట్టుకున్నాం అనుకోండి, దీంతోపాటు చాలా హ్యాపీ. ఇంకా మనము ఇదిగోండి మనం కట్ చేసుకునేవి ఇక్కడ పెట్టేసుకుందాము. ఇంకేమేమి కట్ చేసుకుని చూపిస్తాను.